ప్రతి ఒక్కరు అంటారు మేము బైబిల్ చదువుతున్నాం, మేము బైబిల్ చదువుతున్నావులే, ఎందుకు చదువుతున్నావో తెలుసా? చాలామంది బైబిల్ ఎందుకు చదువుతారు చెప్పనా? మనశ్శాంతి చదువుతారు. చాలామంది బైబిల్ ఎందుకు చదువుతారు చెప్పనా? చదివితే మంచి జరుగుతుందని చదువుతారు. చాలామంది బైబిల్ ఎందుకు చదువుతారు చెప్పనా? ఈరోజు చదవకపోతే దారిలో ఏమైపోతుందని చదువుతారు. చాలామంది బైబిల్ ఎందుకు చదువుతారు చెప్పనా? చెప్పండి. ట్రెడిషనల్గా అలవాటు పడిపోయి చదువుతారు. కానీ బైబిల్ ఎందుకు చదవాలి చెప్పనా? ఉపదేశించుటకు చదవాలి. నువ్వు నేర్చుకోవాలి, చెప్పండి, ఇతరులకు నేర్పించాలి. నీకు అంత శ్రద్ధ ఉంటే ఏం చేస్తావు చెప్పనా? దానికి ఒక పెన్ మెయింటైన్ చేస్తావు, దానికి ఒక పుస్తకం మెయింటైన్ చేస్తావు. నీకు ఈ పాయింట్ స్ట్రైక్ అయితే నువ్వేం చేస్తావు చెప్పనా? ఎవడైనా ఉపదేశకుడు కనబడితే 70 సార్లు క్వశ్చన్ అడిగి ఇదేంటన్నా దీని సంగతి ఏంటన్నా తెలుసుకునే వరకు నీకు అన్నం కూడా తినబోతుంది. మేము అలాగే నేర్చుకున్నాం బైబిల్ అని చెప్తాను. నేర్చుకుంటున్నాం. ఇంకా నాకు ఏదైనా రిఫరెన్స్ ఒకటి తెగకపోతే, అది చరిత్రలో తెగకపోయినా ఏదైనా తెగకపోతే అది ఎందుకు తెగదు? అది ముడిపట్టు ఉండాలి మనకి. అది ఎందుకు, నాకెందుకు అర్థమవుతుంది? నాకు అర్థం కాకుండా దేవుడు ఎందుకు రాస్తాడు? నాకు అర్థం అవ్వాలని రాస్తాడు. కానీ నేను చదవాల్సిన విధంగా ఏదో చదవట్లేదు. ఇలాంటి కసి ఎవరికైతే ఉంటుందో అని మళ్ళీ చెప్తున్నాను, దేవుడు నీతో మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. సందర్భాలు లేకుండా వాక్యాలు చదువుతారు. ఒక ఆవిడ అంటుంది, పెళ్లి చూపులకి వెళ్ళారు. పెళ్లి చూపులకి వెళ్తే మా బాబు బాగా చదువుతుందండి వాక్యాలు. అంటే పాస్టర్ గారు తీసినట్టు చదివేస్తుందంటే, పాస్టర్ గారు తీసినట్టు టకటక చదివేస్తుందండి. బాగా చదువుతుంది అయితే మీ పాప వాక్యం అన్నారు పెద్దలందరూ. పెళ్లి పెద్దలు ఉంటారు కాబట్టి బాగా చదువుతుందండి, ఎంత స్పీడ్గా చదివేస్తుందో అన్నారు. అప్పుడు ఈ పెళ్లి కొడుకుని అలాంటి అన్నాడు, బాగా చదువుతుంది అయితే ఆ గ్రంథం ఎక్కడ ఉంది తీయమని అన్నాడు. అది అదే తీయలేదు పిల్ల. ఇప్పుడు ఉదాహరణ చెప్తాను, సందర్భం లేకుండా ఏది పద్ధతి చదివితే ఎంత కల్ట్గా ఉంటుందని చెప్తాను. ఒక బ్రదరు అడిగే సమ్ ప్రాబ్లం, వాడిని తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసింది. ఆడ ధైర్యం కొరకు ఏదో వాక్యం చదువుకున్నాడు. ఆడికి ఏ కీర్తన దొరకలేదని 120 కీర్తన చదువుకున్నాడు. ఆ కీర్తన చదువుకుని ఇక నీ దుడ్డు గారు ఏ ఉంటాయి కదా పదాలు అని చదివి, దేవుడు నాకు చాలా తోడుకున్నాడు, ఐసీయూలోకి వెళ్ళిపోయిన దేవుడు నన్ను వదలడు అనుకున్నాడు. ఆడి చదివాడు. తర్వాత నాకు ఎవరు ఇచ్చాడు? నేను అడిగాను, ఈ కీర్తన నాకు చాలా ధైర్యం ఇది, దీన్ని పట్టుకుని నేను వెళ్ళిపోయినాక థియేటర్లో కన్నా. తర్వాత నేను ఆ కీర్తన తెలుసా అని అడిగాను. ఏంటది? అది యాత్ర కీర్తన. యాత్ర కీర్తన అంటే త్వరగా పొమ్మని. ఇట దాదా అదే ఇది చెప్తున్నాను. సందర్భం ఉంటుంది ప్రతిదానికి. నువ్వు ఏది పడితే తగిలించేసుకుని, ఏది పడితే దాన్ని అప్లై చేసుకుంటే అడుగుతున్నాడు. ఇందుకే దేవుడు అన్నాడంటే, ఉపదేశించుటకు, నేర్చుకుంటకు, తప్పుదిద్దుటకు, ఖండించుటకు బైబుల్ని ఈ పర్పస్లోనే ఇచ్చాడు. దీన్ని ఇలానే వాడాలి. జ్యోతిష్యానికి వాడినట్టు వాడకూడదు, పేక ముక్కలకు వాడినట్టు వాడకూడదు. ఇదిగో నీవేదో లాటరీ ఆడుతున్నావే దాన్ని అలా వాడకూడదు. దేవుడు అలా ఇవ్వలేదు. అలాంటి పద్ధతులు ఉపయోగించావో అని ఖచ్చితంగా కొడతాడు.